పాకిస్తాన్కు సింధు జలాలను సరఫరా చేసే ప్రసక్తే లేదన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒక్క బొట్టు నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లనిచ్చే ముచ్చటే లేదన్నారు ఆయన. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు సింధు జలాల సరఫరాను నిలుపుదల చేస్తూ భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాగా భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ వ్యవసాయానికి ఉపయోగించే నీరు సింధు జలాల ఒప్పందం కింద లభించే నీరు 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. అయితే ప్రస్తుతం సింధు జలాలు అందకపోవడంతో పాకిస్తాన్ రైతులు లబోదిబోమంటున్నారు. పాకిస్తాన్ సింధు జలాలను సరఫరా చేసే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్కు ఒక్క నీటి బొట్టు కూడా వెళ్లనిచ్చేదే లేదని తాజాగా ఆయన తెగేసి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలన్నది భారత్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ సింధు జలాలను నిలిపివేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ మిలిటరీ చర్యలు తీసుకుంటుందని పాకిస్తాన్ లెక్కలు వేసుకుంది. దీంతో దేశ సరిహద్దుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించింది. భారత్ యుద్ధానికి దిగితే అందుకు తాము కూడా రెడీ అంటూ సంకేతాలు కూడా పంపించింది. అయితే పాకిస్తాన్ పాలకుల ఊహలకు అందనంత దెబ్బ కొట్టింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం. 2 దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. వాస్తవానికి సింధు జలాల ఒప్పందం చాలా కీలకమైనది. గతంలో పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయలేదు. జలాలకు సంబంధించి ఒప్పందాన్ని కొనసాగించింది. ఇందుకు ఒక ప్రధాన కారణం ఉంది. సింధు జలాలు పాకిస్తాన్కు జీవనాడు లాంటివి. అయితే ఈసారి భారత్ సహనాన్ని పాకిస్తాన్ పరీక్షించింది. దీంతో చివరి అస్త్రంగా సింధు జలాల అమలును భారత్ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. సింధు జలాల ఒప్పందానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి. భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో ఈ ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 ప్రధాన నదుల జలాలను భారత్ పాకిస్తాన్ మధ్య విభజించారు. ఒప్పందం ప్రకారం భారత్కు రావి, బియాస్, సట్లెజ్ నదులను కేటాయించారు. కాగా వీటిని తూర్పు నదులని అంటారు. అలాగే పాకిస్తాన్కు పశ్చిమ నదులను కేటాయించారు. వీటిలో ప్రధానమైనది సింధు నది. ఆ తర్వాత ఝేలాం, చెనాబ్ నదులున్నాయి. కాగా ఇందులో పాకిస్తాన్ వాటా దాదాపు 80% ఉంటుంది. అలాగే భారత్ వాటా 20% ఉంటుంది. మొత్తంగా చూస్తే ఒప్పందం ప్రకారం నీటిలో పెద్ద భాగం పాకిస్తాన్కు, అలాగే తక్కువ భాగం భారత్కు కేటాయించారు. కాగా పశ్చిమ నదులపై భారత్కు పరిమిత హక్కులున్నాయి. పరిమిత స్థాయిలోనే సాగునీటి వినియోగానికి ఉపయోగించుకోవాలి. అలాగే ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవాలి. అంతేకాదు నిర్దిష్ట పరిమితుల్లో భారత్ నీటి నిల్వలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు వెళ్లే నదుల ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకునే హక్కు భారత్కు లేదంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ నేపథ్యంలో ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సింధు జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారత్ నిర్ణయంతో మెజార్టీ పాకిస్తాన్ భూభాగాలు ఎడారిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు తాగునీటి కూడా దాదాపు 25 కోట్ల మంది పాకిస్తాన్ పౌరులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. ప్రధానంగా కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలపై సింధు జలాల ఒప్పందం రద్దు ప్రభావం ఉంటుంది. ఇక్కడ విశేషముంది. పాకిస్తాన్ వ్యవసాయానికి ఉపయోగించే నీరు సింధు జలాల ఒప్పందం కింద లభించేదే. ఇదిలా ఉంటే నీరు కారణంగా 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. అంతేకాదు పాకిస్తాన్ రాజకీయాలను శాసించే పంజాబ్ ప్రావిన్స్ కు కూడా సింధు జలాలు జీవనాడి కిందే లెక్క. కాగా పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వాన్న స్థితికి చేరింది. అంతేకాదు భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. మొత్తంగా పాకిస్తాన్ తీవ్ర నీటి కటకట ఎదుర్కొంటోంది. మొత్తం మీద పాకిస్తాన్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం.